మనము మన కుటుంబం ఆరోగ్యంగా హెల్తీగా ఉండాలి అంటే ఖచ్చితంగా మన వంటగదిలో నుంచి ఈ మూడైతే కన్ఫర్మ్ గా తీసేసుకోండి అని చెప్పి డాక్టర్లు అయితే చెప్పడం జరుగుతుంది. మొదటిది, మనం వాడే చాపింగ్ బోర్డు ప్లాస్టిక్ ది వాడుతూ ఉంటాం కదా, అది దాని మీద మనం ఎప్పుడైతే కట్ చేస్తూ ఉండటం వల్ల ఆ ప్లాస్టిక్ కూడా కట్ అవుతూ ఉంటుంది. అప్పుడు దాని నుంచి మనకి మైక్రో ప్లాస్టిక్ అనేది విడుదలవుతుంది. అది మనం తినే ఆహారంలో కలిసిపోయి మన కడుపులోకి అయితే వెళ్ళిపోతుంది. దాని నుంచి క్యాన్సర్ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. ఇక రెండవది వచ్చేసి ప్లాస్టిక్ గరిటెలు అనమాట. అవి మనము స్టైల్ గా ఉన్నాయని చెప్పి కలుపుతూ ఉంటాం కదా, అప్పుడు మనకి ఆ కలుపుతూ ఉన్నప్పుడు ప్లాస్టిక్ కూడా కరిగిపోయి అది ఫుడ్ లో కలిసిపోయి ఆ ఫుడ్ మనం తినడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఇక మూడవది వచ్చేసి నాన్ స్టిక్ ప్యాన్స్ అనమాట. అవి వాడుతూ ఉంటాము, గీతలు పడుతూ ఉంటాయి కదా, దాంట్లో నుంచి వచ్చే టాక్సిన్స్ అవి మన ఫుడ్ లో కలిసిపోయి దాని నుంచి కూడా మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం అయితే ఉంది అని చెప్తున్నారు. దీనికన్నా చెక్కది చాకింగ్ బోర్డు వాడేది, అలాగే స్టీల్ గరిటెలు వాడేది, క్యాస్ట్ ఐరన్వి వాడేది, ఇలాంటి వాడితే మంచిది అని చెప్పి డాక్టర్లు చెప్పడం అయితే జరుగుతుంది. నిజానికి ఇది ఎప్పటి నుంచో ఉంది, కానీ చాలా మంది బడ్జెట్ లేక అలా వాడుతున్నారు. సో వీలైనంత వరకు ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తున్నా మంచిదని చెప్పి అంటున్నారనమాట. సో మీకు ఏమనిపించిందని కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి.